హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వినీష్ అఫీషియల్. సో ముందుగా నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు సండే స్పెషల్ వీడియో ఏంటంటే, మా ఇంట్లో సండే అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దోశ అండి, నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇంతకుముందు పిండి షార్ట్ వీడియోలో. సో ఇదన్నమాట, పిండి ఇలా మంచిగా పులిసినప్పుడు మనం ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలండి. సో నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆయిల్ వేడెక్కగానే ఇలా మిరపకాయలు, ఇలా పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకోవాలి. నాది ఎక్కువ కారం లేదు కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే ఒక 5 వేసుకొని సరిపోతుంది. నాలాగా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మొత్తం కారం అయిపోతే మళ్ళీ వీడియో ఎలా చెప్పిందో, ఇలా తీసుకుందో, తను చెప్పినట్టు మేము తీసుకున్నాము ఇలా అయిందని అలా అర్థం మాత్రం దయచేసి. సో ఇదన్నమాట, మిరపకాయలు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇలా కలిపేసుకొని సైడ్కి కట్ చేసుకోవాలి. దాని తర్వాత పల్లీలను తీసుకోవాలండి. ఇదిగోండి పల్లీలు ఇలా తీసేసుకొని పల్లీలు మంచిగా దూరగా వేగనివ్వాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇదండి. నేను స్పెషల్గా ఏమీ వేయట్లేదండి పిండిలో కూడా. జస్ట్ 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అంతే. ఇదిగోండి ఇలా దూరగా వేగనివ్వాలి. దాని తర్వాత మిక్సీ గ్రైండర్లోకి పల్లీలు, మిరపకాయలు, కొత్తిమీర, అదేవిధంగా చింతపండు. నేను కొద్దిగా చింతపండు వేసుకున్నానండి, అది కిందికి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. సో మీరు కూడా చింతపండు వేసుకోండి, లేదా అంటే మీ ఇష్టం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి. దాని తర్వాత సాల్ట్, టేస్ట్ తగినట్టుగా సాల్ట్గా వేసుకోవాలి అంతే. ఇదిగోండి గ్రైండర్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఫస్ట్ వాటర్ వేద్దండి. దాని తర్వాత కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ క్వాంటిటీలో ఉండాలి, మరి ఎక్కువ పల్చగా కాదు, ఎక్కువ. అది ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ వేడెక్కిపోయింది మనది. జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చిత్తుతుందండి, చూసుకొని చేయండి. దాని తర్వాత మనం చట్నీ తీసుకున్నది వేసేసుకోవాలి, పల్లీ చట్నీ. ఇదిగోండి ఈ విధంగా, మరి ఎక్కువ పల్చగా ఎక్కువ మీడియం కదా, ఎంత బాగుందో చూస్తున్నారా. ఇదిగోండి ఇంతేనండి, చాలా సింపుల్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. సో ఇప్పుడు మన ప్యాన్ రెడీ అయిపోయింది. మన ఆల్రెడీ వేడెక్కిపోయింది. ప్యాన్ వేడెక్కనివ్వాలి. మీరు కావాలంటే దాంట్లో కొద్దిగా వాటర్ ఇట్లా స్ప్రింకిల్ వేసి వేడెక్కిందా లేదో చూసుకోండి. ఇదిగోండి ఇలా పిండి తీసుకొని ఇగో గరిటెతో ఇలా మెల్లమెల్లగా తిప్పుకోవాలండి. బిగినర్స్కి అయితే గట్టిగా చేయొద్దు, మళ్ళీ పోతుంది. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత మంచిగా తిప్పుతున్నానో. ఇదిగోండి చూసాను, క్రిస్పీగా వచ్చుద్దండి. ఎవ్వరు అసలు నేను దీంట్లో చూస్తున్నారా, అటుకులు వేయలేదు, మరమరాలు వేయలేదు, ఏం వేయలేదు. ఇదిగోండి సింపుల్గా ఇలా ఇంకా కావాలంటే వచ్చుద్ది. మా హస్బెండ్కి మరి ఎక్కువ దోశలు పెద్దగా అంటే ఇది ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వేస్తున్నానండి. మరి పెద్దగా కూడా వచ్చుద్ది, అందుకే కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ వేసేసుకోవాలి ఇలా సైడ్కి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా అన్ని వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మీరే చూద్దురు కానీ ఇదిగోండి నేను అసలు ఏం చేయలేదండి. అదే ఇదిగోండి జస్ట్ సింపుల్గా ఆయిల్ వేసుకున్నాను, మెల్లగా తీసేసుకోవాలి అంతే. చాలా సింపుల్ అండి. నేను దీనికి టిప్స్ అలానే ఏం లేదు. హై ఫ్లేమ్లో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే ఉంటుంది. పిండి మంచిగా పులిస్తే ఆటోమేటిక్గా దోశ అనేది కూడా క్రిస్పీగా వచ్చుద్ది. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో చూస్తున్నారా. ఇదిగోండి అసలు ఎంత ఉంది చూడండి. పిల్లలు ఈజీగా తినేస్తారు. మనకి ఇంకా చేయడానికి కూడా శ్రమ ఎక్కువ పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇంకో దోశ కూడా నేను వేసేసానండి ఆల్మోస్ట్. ఇదిగోండి చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో. ఇదిగోండి అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నాను కదా, ఇదిగోండి 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారా నేను ఆల్మోస్ట్ ఇంకా కుమ్మేసాను దోశతో. ఇక చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి చట్నీ కానీ, ఇదిగోండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇదిగోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.